24వ యోహాను సువార్త 2:24 అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. చలో, అందరినీ ఎరిగినవాడు యేసు, అందరినీ ఎరిగినవాడు. రెండో మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. విధుల బిడ్డలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విందామంటే మన మనసేందుకు కొన్నిసార్లు మనకే తెలియదు. ఎందుకు తెలియదు చెప్పండి? మన మనసేందుకు కొన్నిసార్లు మనకే అర్థం కాదు. అసలు ఎడిపోతుందో కూడా అర్థం కాదు, అది ఎలా మారిపోతుందో అర్థం కాదు, ఎక్కడ ఆగుతుందో అర్థం కాదు, ఎక్కడ పరిగెడతా ఉందో అర్థం కాదు. కొన్నిసార్లు మన గురించి మనకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మన ధ్యాస ఏదో ఎక్కడో కొట్టులాడుతూ ఉంది. ప్రజలు చాలా జాగ్రత్తగానండి. యేసు అందరినీ ఎరిగినవాడు. ఇక్కడ మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఒక్కొక్కరి హృదయము ఒక్కో రకంగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వారందరి మనస్సులు, హృదయాలు ఒకే విధంగా ఉంటాయా? ఒకే విధంగా ఉండవు. ఎవరి ఆలోచన వారిదే, ఎవరి ధ్యాస వారిదే. కానీ ఇక్కడ కూర్చున్న వారందరి ఆలోచనలు ఆయనకు తెలుసు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీ ఆలోచనలో ఏముందో, నీ ఆలోచన విధానం ఎలా ఉందో, నీ ఆలోచనలో ఏముందో, నీ ఆలోచనలంతా కూడా దేని గురించి నింపబడ్డాయో, నీ ఆలోచనలంతా దేనికోసం నింపబడ్డాయో దేవుని పిల్లరా ఆయనకు అన్నీ తెలుసు. ఆయన అందరినీ ఎరిగినవాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన సన్నిధికి వస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ మనసు ఏమిటో ఆయనకు తెలుసు అనేటువంటి భయం మనకు ఉండాలి. నా హృదయమును ఎరిగినవాడు ఆయన, నా ఆంతర్యమును ఎరిగినవాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పైకి మనము పైరూపాన్ని చూస్తాం. పైరూపాన్ని చూసి అసలు అమ్మాయికి నోట్లో నాలుగే లేదు, లేకపోతే అబ్బాయికి అసలు ఏం తెలియదు, అసలు అబ్బాయి ఎంత మౌనంగా ఉంటాడో ఏంటి, ఇదంతా పైరూపమే. కానీ వెంటనే యేసు ప్రభువు ఎవరికి తీర్పు తీర్చడం? మనం తీర్పు తీరుస్తాం. అబ్బాయి మంచోడనో కాదనో, అమ్మాయి మంచిదనో కాదనో, ఏదో ఒకటి మనం అంటాం, అనకుండా మాత్రం ఉండలేము. యేసు ప్రభువు పిల్లరా వెంటనే ఎప్పుడు ఎవరికి తీర్పు తీర్చడం. ఆయన ప్రతి ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతి మనుష్యుని ఆంతర్యము ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఈరోజు నీ ఆంతర్యములో ఏముందో కూడా ఆయనకు తెలుసు. దేవుని సన్నిధికి ప్రియోపిల్లరా నువ్వు వస్తున్నావంటే ఖచ్చితంగా నీ ఆంతర్యమును నువ్వు శుద్ధి చేసుకొని రావాలి. మనము ఇంట్లో రకరకాల ఐటమ్స్ మనం వండుకుంటూ ఉంటాం. ఈరోజు పలావ్ వండుకున్నాం, చక్కగా ఎంజాయ్ చేశాం. తెల్లవారింది, ఆ పాత్రలో మళ్ళీ బియ్యం పోసి మళ్ళీ వండుకుంటాం. ఏం చేస్తాం మనం? ముందు ఏదైనా చేయాలంటే పాత్రను శుభ్రం చేయాలి. పాత్రను శుభ్రం చేసిన తర్వాతే నువ్వు ఇంకా ఏదైనా వెరైటీ ఐటమ్స్ను తయారు చేసుకోవచ్చు. కానీ పాత్ర అలాగే ఉంచి నీవు అదేవిధంగా మంచి మంచి మెటీరియల్స్, అంటే అది చికెన్ కావచ్చు, రైస్ కావచ్చు, అది ఏదైనా సరే కావచ్చు, నువ్వు ఆ పాత్రను అలాగే ఉంచి వాటిని పోసి నువ్వు వండుతావా? వండవు. ముందు వాటిని నువ్వు చేయాలంటే ఆ పాత్రను నువ్వు శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిగా దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉండాలి, నీ కుటుంబం మీద ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నా, మంచిదే. అయితే నీ హృదయం అనే పాత్ర అది శుద్ధి చేయబడాలి. హల్లెలూయా చెప్పండి. నీ హృదయం అనే పాత్ర శుద్ధి చేయబడాలి. నీ ఆంతర్యమును ఎరిగినవాడు ఆయన. నిజంగా నువ్వు మనస్సు మార్చుకున్నావా? నిజంగా నువ్వు మనస్సును దేవుని వైపు తిప్పుకున్నావా?
నిజంగా నీ మనస్సును దేవునికి సరెండర్ చేసుకున్నావా? నిజంగా నీ మనసులో ఉన్న చెడు తలంపులను తీసేసుకున్నావా అనేది అవన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. ఇర్మియా గ్రంథంలో దేవుని బిడ్డలారా 17వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియాలను పరిశోధించువాడను. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. హృదయమును పరిశోధించువాడను నేను. ఈరోజు నీ హృదయంలో ఏముందో నీ తోటి వారికి తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఈరోజు నీ ఆంతర్యము ఎలా ఉందో నీ ప్రక్కన వారికి తెలియకపోవచ్చు, కానీ ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు, నీ ఆంతర్యమును ఎరిగినవాడు. నీ హృదయములో లేక నీ మనస్సులో ఎటువంటి తలంపులు నువ్వు నింపుకున్నావో, ఎటువంటి తలంపులతో నీవు ఉన్నావో, ఎటువంటి తలంపులతో నువ్వు ప్రేరేపించబడుతున్నావో, నువ్వు నడిపించబడుతున్నావో, అవన్నీ ఆయనకు తెలుసు. అవన్నీ ఆయనకు తెలుసు. ఆంతర్యమును ఎరిగినవాడు, హృదయమును పరిశోధించువాడు. ఆయన హృదయమును పరిశోధించువాడు. ఆయనకు కావలసింది మారిన మనసు కావాలి, మారిన హృదయం కావాలి. ఆయనకు అది కావాలి. దేవుని బిడ్డలారా, నువ్వు లోకరీతిగా ఎంత మంచి మనిషిగా నువ్వు పేరు తెచ్చుకున్నా మంచిదే కావచ్చేమో, కానీ నీ ఆంతర్యము ఖచ్చితంగా దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. నీవు అటువంటి హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. ఆ పాత్ర ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో నీ జీవితం అంత నిర్మలంగా, నీ కుటుంబం అంత నెమ్మదిగా ఉంటుంది. నీ ఆంతర్యము మారకుండా ఉంటే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు. నీ ఆంతర్యము ఖచ్చితంగా మారాలి, మారినట్టుగా నటించకూడదు. మత్తయి సువార్తలో మనము కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ యేసు ప్రభువారు వేషధారణ గురించి మాట్లాడుతూ 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అందులో మనకి కావలసిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సున్నము కొట్టిన సమాధి గురించి మాట్లాడతాడు, కడగబడిన గిన్నె గురించి మాట్లాడతాడు. 23వ అధ్యాయంలో 25వ వచనము, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోనూ అజితీంద్రియ రకముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయునట్లుగా ముందు వాటి లోపట శుద్ధి చేయము. ముందు వాటి లోపట శుద్ధి చేయి. వేరిని గిన్నెయు నీ హృదయమును, నీ మనస్సును ముందు లోపటి నువ్వు శుద్ధి చేసుకోవాలి. అది అర్థము వలె మనవాలి. నీ గిన్నెయు అంటే నీ హృదయము, నీ మనస్సు శుద్ధి చేయబడాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నారంటే మనస్సు మారకుండా మారినట్టుగా నటించే వాళ్ళని ఆయన ఏమన్నాడంటే వేషధారులారా అంటాడు. ఏమన్నాడు? వేషధారులారా అంటాడు. ఆయనకు తెలుసు ఆంతర్యం ఎలా ఉందో, ఆయనకు తెలుసు ఆంతర్యములు ఏమి దాగి ఉందో కూడా ఆయనకు తెలుసు. నీ ఆంతర్యం పట్ల నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో కూడా ఆయనకు తెలుసు. దేవుని బిడ్డలారా, నీవు బయట శుద్ధి చేసుకోవడం కాదు, కానీ లోపల శుద్ధి చేసుకో అంటున్నాడు ఆయన. హలో చెప్పండి, లోపల నువ్వు శుద్ధి చేసుకో. మనిషి నైజం ఏంటంటే ఎంతసేపటికి ఎదుటివారు తప్పులంచడం. ఒక కవి ఒక చక్కటి పద్యం రాస్తాడు, తప్పులంచువారు తమ తప్పులు ఎరగరంట. తప్పులంచువారు తమ తప్పులు ఎరగరు. మనిషి నైజమేంటి ఎంతసేపటికి వేలెత్తి ఎదుటి మనిషిని చూపించడం. యేసు ప్రభువారు తన మొదటి ప్రసంగంలో దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన కొన్ని 6 ముత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. 5వ వచనం, వేషధారులు
మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడు. వినండి, ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసు నీకు కనిపిస్తా ఉందంటాడు, కానీ నీలో ఉన్నటువంటి దూలము నీకు కనబడట్లేదా అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఆంతర్యము ఎలా ఉందో. నీ ఆంతర్యము నిజంగా మారిందా? ప్రతి అంతరంగమును ఆయన పరిశీలించేవాడు. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తమును తేటగా కనబడుతూ ఉంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు మనుషుల దగ్గర నువ్వు నటించి మెప్పు పొందుకోవచ్చేమో, కానీ మనుషులు నీ నటన మెచ్చుకొని నువ్వు నిజంగా మంచి మనిషి అనేసి మనుషులు మంచి సర్టిఫికెట్ నీకు ఇవ్వచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా పై రూపమును చూడడు. ఏం చూస్తాడు? అంతరంగములు చూస్తాడు. అంతరంగములు దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, నీ అంతరంగములు దేవుడు చూసినప్పుడు ఆయన మెచ్చుకునే విధంగా ఉండాలి. ఈనాడు మనిషి యొక్క నైజమైనటువంటి ఎదుగు మనిషిలో ఉన్నటువంటి నలుసును చూస్తున్నారు, కానీ తమలో ఉన్నటువంటి దూలాన్ని చూడట్లేదు. నీ కంటిలో ఉన్న దూలమును నువ్వు తీసివేసుకో. ఎవరితో అంటాడు? వేషధారి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నామని ఖచ్చితంగా మనం బయటి కాదు, మనం శుద్ధి చేయబడాలి. లోపల మనం శుద్ధి చేయబడాలి. లోపల శుద్ధి చేసుకోవాలి. మనము ఆంతర్యమును ఎరిగిన వాడు ఆయన. చూడండి 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 4వ వచనం చూస్తున్నాం. 4వ వచనంలో ఒక మాట ఉంది. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో చెడు దురాలోచనలు చేయుచున్నారో. వినండి, వారి తలంపులు గ్రహించాడు. స్నేహితులు మాట్లాడుతూ ఉండొచ్చు, స్నేహితులను ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ వారి తలంపులేంటో ఆ స్నేహితులు కూడా సార్ తెలియకపోవచ్చు. ఆయనకు అంతా తెలుసు. తలంపులు కూడా ఎలా ఉన్నాయో, వారి తలంపులు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. వారి తలంపులు నెరిగి గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయించున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈనాడు మనిషి ఎక్కడ బలహీనుడిగా ఉన్నాడంటే ఈ తలంపుల దగ్గరే, ఈ దురాలోచనల దగ్గర. దురాలోచనలు జయించలేని బలహీనుడిగా ఉన్నాడు మానవుడు. ఈ దురాలోచన మనిషి ఎందుకు పాపం చేస్తాడు అంటే ముందుగా వచ్చేదే ఈ దురాలోచన, ఈ దుర్బుద్ధి. ఈ దురాలోచన బట్టే మనిషి ఈడోబడి ముందుకు త్రోసివేయబడతా ఉన్నాడు. అందుకనే యాకోబు గారు అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నీది కానిది ఎప్పుడు నువ్వు ఆశించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీది కానిది ఎప్పుడు నువ్వు ఆశించవద్దు. అది ఏదైనా సరి కావచ్చు, అది ఏదైనా సరి కావచ్చు. నీది కాని దానికోసం ఎప్పుడు కూడా వెంపర్లాడకూడదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదే నీది. నీది కాని దానికోసం ఎప్పుడు కూడా నువ్వు దురాశ దుఃఖమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏనండి, ఈ దురాశ మనిషిలో ఉన్నప్పుడు మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు. కాలు నిలబడదు, ఆలోచన నిలబడదు, పరుగులు మనిషి పరిగెడుతుంటాడు. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. మనిషి ఆ విధంగా ఈడోబడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నా కానీ లోపల ఏదో ఉంది ఆలోచన, అది ఎవరికి చెప్పడం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికే వెళ్ళొస్తా, ఇక్కడికే, కానీ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ హిస్ మైండ్. అది ప్రక్కనున్న వారికి తెలియకపోవచ్చు, కన్న తల్లికి తెలియకపోవచ్చు, కన్న తండ్రికి తెలియకపోవచ్చు, భార్యకి తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, కానీ ఈ నోస్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. నీ హృదయంలో ఏముందో, ఎటువంటి ఆలోచన ఉన్నాయో, ఎటువంటి ఆలోచనలతో నీ మనస్సు నింపబడి ఉందో, నువ్వు నింపుకుంటూ ఉన్నావో అవన్నీ ఆయన ఎరిగి ఉన్నవాడు. ఇక్కడ యేసుప్రభువు ముక్కు సూటిగా ప్రశ్న అడుగుతున్నారు. ఒక ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయించున్నారో? జీవితాన్ని పాడు చేసి ఏ ఆలోచన అయినా సరే, కుటుంబాలను పాడు చేసి ఏ ఆలోచన సరే, దాన్ని వెంటనే హృదయముల నుంచి తొలగించుకున్నవాడు జ్ఞానవంతుడు. కుటుంబాన్ని పాడు చేసే ఆలోచన, జీవితాన్ని పాడు చేసే ఆలోచన,
ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే హృదయంలో నుంచి, మనసులో నుంచి తొలగించుకునే వారు జ్ఞానవంతులు. అలా కాకుండా వాటిని లోపల దాచిపెట్టుకుని, వాటిని లోపల పోగేసుకుంటూ ఎవరైతే నేను మంచివాడిని అని అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారో ఖచ్చితంగా అది ప్రజెంట్ వారికి రుచికరంగా ఉండొచ్చేమో, కానీ తర్వాత దాని ఫలితము చాలా ఘాటైన చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. దేవుని వాక్యం ప్రియమైన అన్ని విధాలు, అన్ని కోణాల్లో, అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఈనాడు చాలా మంది మారామనుకుంటున్నారు, కానీ ఇంకా వారి హృదయంలో ఉన్న ఆ దురాలోచనలు, ఆ చెడు తలంపులు ఏవైతే ఉన్నావో వాటిని పూర్తిగా తీసివేసుకోలేకపోతున్నారు. ఇంకా మనకు స్వచ్ఛమైన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే నా మనసంతా లాగేస్తుంది. ఇది ఒక రొటీన్ డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు నా మనసంతా లాగేస్తుంది, నా మనసు ఊరుకోవట్లా, నా మనసు లాగుతుంది. ఎందుకు? అవమానం కోసమే, ఎందుకు? నిందల కోసమే. అదే నీ మనసు నిన్ను లాక్కెళ్తా ఉంది అంటే నీ ముందు బంగారు ప్లేట్ పెట్టి అందులో నీకు భోజనం పెట్టడం కోసం కాదు, నిన్ను నిందలకు, అవమానాలకి నిన్ను అప్పగించడం కోసమే నీ మనస్సు నిన్ను లాక్కపోతా ఉంది. ఈ చెడు తలంపులు ఉన్నంత కాలము ప్రజెంట్ సిచ్యువేషన్ వారికి ఆనందంగా, రుచికరంగా ఉండొచ్చు, కానీ అంతిమ ఫలితం మాత్రము చాలా చేదుగా, జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. స్వయంగా యేసు ప్రభువు అంటున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, దేవుని వాక్యములకు నీవు నీ జీవితంలో, నీ హృదయంలో చోటు ఇస్తే నీ జీవితము దేవుని వాక్యం చేత నింపబడుతూ ఉంటే ఎంత శ్రేష్టమైనదిగా నీ జీవితం ఉంటుందో, ఎంత ఆరోగ్యవంతంగా నీ మనసు ఉంటుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యం ఎటువంటిదంట? సజీవము గలది. తర్వాత ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏమీ లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఒకరోజు ఒక సమయం రాబోతుంది. ఏంటో సమయము? మనము ఎవరికి లెక్క అప్పచెప్పుకోవాలో ఆయన ముందు నిలబడిపోతూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు. నీ హృదయంలో ఎక్కడ ఏ మూలన, నీ దేహంలో ఎక్కడ ఏ మూలన పాపం అనే ఆ గడ్డ దాగి ఉందో దాన్ని కత్తిరించడం కోసము ఆ వాక్యం అంటే దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచన శోధించుచున్నదే. దేవుని వాక్యములకు నీవు నీ జీవితంలో చోటు ఇస్తే, నువ్వు ఎప్పుడైతే తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు దానికి లోనొప్పున ఉండడం కోసం ఆ వాక్యం నేను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అమ్మో అని ఒక భయం నీలో ఉంటుంది. దేవుని వాక్యం నీలో ఉంటే అది నీకు సహాయకారిగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలా మందిలో యవనస్తులలో హృదయంలో ఏముంది అంటే దురాలోచనలు, చెడు తలంపులతో ఈనాడు జీవితాన్ని, మనస్సు నింపుకుంటున్నారు. దేవునికి అన్ని తెలుసు. 139వ కీర్తన మనం చూస్తున్నాం. 2వ వచనంలో ప్రియమైన బిడ్డలారా, దావీదు భక్తుడు ఎంత చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చున్నట, నేను లేచుట, నేను కూర్చున్నట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. హల్లెలూయా చెప్పండి. మన దేవుడు ఎటువంటి దేవుడట? ఎటువంటి దేవుడైనా అసలు మనకు తలంపు పుట్టక ముందే ఎటువంటి తలంపు పుట్టబోతూ ఉందో కూడా ఆయనకు తెలుసు. ఆయన కంటికి మరుగైనది, ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు.
నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఆ విషయం ఆయనకు ఎలా తెలిసింది కదా? దావీదుకి ఎలా తెలుసు? దేవా, నేను కూర్చోడు నీకు తెలుసు, నిలబడి నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ముందే నీకు తెలుసు అయ్యా, నువ్వు గ్రహించుచున్నావు అని దావీదుకి ఎలా అర్థమైంది? దేవునికి దావీదుకి మధ్య ఉన్న సహవాసం అటువంటిది. దేవునితో గడుపుతూ ఉన్న దావీదు దేవుని పిల్లరా ఎప్పటికప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ, మనసును శుద్ధి చేసుకుంటూ ఉన్నాడు. మనసులోకి చెడు తలంపులు రాకుండా, హృదయంలోకి చెడు దురాలోచనలు రాకుండా దావీదు ఎప్పటికప్పుడు తనను తాను కాపాడుకుంటూ ఉన్నాడు. మనుషులు అంటే సహజంగా వస్తూ ఉంటాయి అనేవాళ్ళు లేరా? మనుషులు అంటే మనం సహజంగా వస్తూ ఉంటాయి. చూచిందల్లా కావాలి, కనబడిందల్లా కావాలి, దొరికిందల్లా నాదే, ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు, వచ్చిన ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. ఇటువంటి చెడు తలంపులు ఈనాడు మనిషి జీవితాన్ని, కుటుంబాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. చూడండి 139 కీర్తన 3వ వచనంలో, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావయ్యా. అంటే ఏ మనిషి నుంచైనా మనం తప్పించుకోవచ్చేమో కానీ దేవుని కనుదృష్టి నుంచి ఏ ఒక్క మానవుడు కూడా తప్పించుకోలేడు. తల్లిదండ్రులకి బిడ్డల మీద కొంత మట్టిగా ఉంటుంది శ్రద్ధ. వారి పద్దాలు కాపలా కాయలేరు, వారి పద్దాలు కాచుకోలేరు, కాపాడుకోలేరు. కానీ దేవునికి ఎంత శ్రద్ధ అంటే, దేవుని బిడ్డరా, నడుస్తూ ఉండడం చూస్తాడంట, పడుకోవడం చూస్తాడంట, మాట్లాడడం చూస్తాడంట. నాకు తలకు పుట్టక మునిపే నీకు తెలుసయ్యా, నా నోట మాట రాక మునిపే. 4వ వచనము, యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. మనం ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడతామో కూడా ఆయన తెలుసు. ఎక్కడ ఎవరితో ఏ విధంగా మాట్లాడతామో, ఎటువంటి మనసుతో మాట్లాడతామో, ఎటువంటి దృష్టితో చూస్తామో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో అవన్నీ ఆయనకు తెలుసు. దేవుని పిల్లలు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నా నోట మాట రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసయ్యా. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. ప్రసంగి గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ పరమజ్ఞాని మాట్లాడుతూ 5వ అధ్యాయంలో, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను అని చెప్పి, చూడండి 6వ వచనం చూస్తున్నాం, నీ దేహమును శిక్షకులో పరుచునంత పని నీ నోటి వలన జరగనియొద్దు. పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట చెప్పుకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదేవో. అర్థమనుకుంటా మీకు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ దేహమును శిక్షకులో పరచునంత పని నీ నోటి వలన జరగనియొద్దు. ఇప్పుడు చాలామందికి అప్పుడప్పుడు దెబ్బలు పడుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. దెబ్బలు ఎందుకు పడి చెప్పండి? మనం ఏమంటాం? ఏ దోల? నోటి దోల. అదిరిపడిన నాలుక దెబ్బలు ఖండించుకునేది ఎవరు? వీపి. అదిరిపడిన నాలుక. ఈ నాలుకను బయటలో కట్టేది కుదరదు. మరి ఎందుకు చేతికి? వీపి. లేకపోతే ఆడవాళ్ళైతే జుట్టు. మీకు అర్థం కాదు. అసలు మెయిన్ కారణం ఏంటి? ఎవరు? నాలుక. నాలుగు కాము ఉంటుంది లోపల కాము ఉంటుంది. వీపి దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు బహుశా లోపల నాకు నవ్వుకుంటుందేమో, అరే అదిరిపడింది తలుచుకుని. మీకు అర్థం కాదా? దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుంది? నీ దేహమును శిక్షకులో పరుచునంత పని నీ నోటి వలన జరగనియవద్దు. కొందరికి నోటి దురుసు ఎక్కువ. కొంతమందికి ఎటువంటి మనసు ఉంటుంది తెలుసా? ఇది కూడా చాలా ప్రమాదకరమే. ఎటువంటి మనసు ఉంటుందంట? నేను ఏది మాట్లాడినా కరెక్టే,
నేను మాట్లాడేది కరెక్ట్, నేను తప్పు మాట్లాడను. ఇది ఒక రకమైన అహంకారం, ఇది ఒక రకమైన పొగరు, ఇది ఒక రకమైన గర్వము, అతిశయము. నేను ఏది మాట్లాడినా కరెక్ట్, నేను కరెక్ట్ మాట్లాడి తప్పు మాట్లాడను. నేను నిజం మాట్లాడతా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా, నేను అబద్ధం మాట్లాడను. కలిసి వినండి, అదే మాట ఎదుటి మనిషి మాట్లాడితే తెలివి ఎక్కువ మనిషికి. అదే మాట మనం మాట్లాడినప్పుడేమో కరెక్ట్, అదే పని మనం చేసినప్పుడు కరెక్ట్. కానీ అదే మాట ఎదుటి మనిషి మాట్లాడితే అసలు తెలివి ఎక్కువ. అసలు ఎంత తెలివి అంటే అసలు ఎంత గుండెకాయ అంటే చాలా పెద్ద గుండెకాయ ఈ పిల్లదే. అసలు అదే పని ఆ బాగు చేస్తే చూసావా ఎంతలో పని చేసిందో, చూసావా ఎంతలో మాట మాట్లాడిందో. మీకు అర్థమవుతుందా? దేవుని మనం చేసినంతసేపు కరెక్ట్, మనం మాట్లాడినంతసేపు కరెక్ట్, మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ మనం అనుకుంటాం. కానీ సేమ్ టైం నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అని దేవుడు చెప్తే ఏం చేస్తావు? ఇక్కడ వాక్యం ఇక్కడ ఏముంటుంది? నీ దేహమును శిక్షకు లోపలసినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనిదవో. దేవుని కోపం వస్తే ఏమవుతుందా? దేవుని కోపం వస్తే ఏమవుతుంది? నీ కష్టము నేలపాలి. అర్థం చేసుకోండి మాట. నీ కష్టము వ్యర్థమైపోతుంది. నువ్వు చూస్తూ ఉండగానే అది నిన్ను దాటిపోతూ ఉంటుంది. నీ కష్టం, నీ కష్టార్జితం. నువ్వు కష్టపడతావు, అనుభవించే స్థితి ఉండదు. ఆయన అందరినీ ఎరిగినవాడు. హలో చెప్పండి, అందరినీ ఎరిగినవాడు. ఆయనకి ఏది కూడా మరుగైనది లేదు. ఇక్కడ యేసు ప్రభువు అడుగుతున్నారు. చూడండి, మత్తయి సువార్త మనం చూస్తున్నాం 9వ అధ్యాయంలో 4వ వచనంలో, వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు? ఏ ఆలోచనది? మంచి ఆలోచన కాదు. మంచి ఆలోచనలు అయితే మంచిదే, జీవితంలో మంచి జరిగింది. దురాలోచనలు అది ఎప్పటికైనా జీవితానికి ప్రమాదము, అది జీవితానికి చాలా నష్టము. స్వయంగా యేసు ప్రభువు అంటున్నారు, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? కొన్ని సందర్భాల్లో మనిషి ఏ స్థాయికి దిగజారిపోతాడంటే, ఎదుటి మనిషి మీద నింద వేయడం కోసం కూడా లోపల ఆలోచనలు వేస్తాడు, కుట్ర వేస్తూ ఉంటాడు. ఈ మనిషిని ఎక్కడ పట్టుకున్నామా, ఈ మనిషిని ఎలా పట్టుకున్నామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా? అర్థమవుతుందా? అంటే ఈ మనసులో కూడా ఏముంటాయినా కుట్రలు పుడుతూ ఉంటాయి. ఈ మనిషిని ఏదో ఒక రకంగా నిందించాలి, నిందకు అప్పగించాలి, సమాజం ముందు దోషిగా నిలబెట్టాలి. మనసులో ఏం పుడుతూ ఉన్నాయి? కుట్రలు పుడుతూ ఉంటాయి. ఒక మనిషిని ఏ విధంగా పతనం చేయాలో ఈ దురాలోచనలు మనిషికి బాగా తెప్పిస్తూ ఉంటాయి. దేవుని వాక్యం ఇక్కడ ఏమవుతుంది తెలుసా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ మనస్సును శుద్ధి చేసుకో. హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో, అందరినీ ఎరిగినవాడు కనుక, అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము, మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. నీ ఆంతర్యమును ఎరిగినవాడు, నీ ఆంతర్యమును కోరుకునేవాడు ఆయన. నీ ఆంతర్యములో నివసించాలని కోరుకునేవాడు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం దేవుని బిడ్డలారా, కొరింథీ 3:16 ఇక్కడ ఏముందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చాలా దేవుని ఆలయమై ఉన్నారు మీరు అంటే నీ ఆంతర్యము దేవునికి ఆలయముగా ఉండాలి. అది ఎప్పటికప్పుడు నీ ఆంతర్యమును శుద్ధి చేసుకుంటూ ఉండాలి, ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. నీ ఆంతర్యములో ఆయన నివసించుటకు నీ ఆంతర్యమును శుద్ధి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన నీ హృదయములో నివసిస్తాడు, నీ గృహములో ఆయన ఉంటాడు. నీ ఆంతర్యము శుద్ధి చేయబడాలి.
మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా, ఎంత భయంకరం అది! దేవుడు వారిని పాడు చేయను అంటే మీ కష్టమును ఏం చేస్తాడైనా వ్యర్థము చేయను. కష్టమును అనుభవించేటువంటి శక్తిని ఇవ్వడు. నీ ఆంతర్యమును ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధి చేసుకోవాలి. నీ మనసుకు తెలుసో లోపల ఎటువంటి ఆలోచనలు వస్తా ఉన్నాయో, కొత్తగా పుడతా ఉన్నాయో, కొత్తగా పుట్టే ఆలోచనలు కూడా ఉంటాయి. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకమును జయించాలి అని వాక్యం సెలవిస్తుంది. లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. నీ మనసులో ఇవి ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందే. ఆయన పరిశీలించక ముందే, ఆయన ముందు నువ్వు దోషిగా నిలబడక ముందే ఖచ్చితంగా నీ ఆంతర్యమును పరిశీలించుకోవాలి. నీలో ఏ ఆశ పనిచేస్తా ఉంది, ఏ ఆశ నేను తరుగుపోతా ఉంది, ఏ ఆశని నెట్టుకుపోతా ఉంది? శరీరాశ, నేత్రాశ, జీవపడమమా. వాటిని నువ్వు జయించలేని స్థితిలో ఉండి వాటిని లోపల దాచిపెట్టుకొని నువ్వు లోకానికి పరిశుద్ధునిగా మంచి మనిషిగా కనబడినంత మాత్రం చేత దేవుడు మెచ్చుకుంటాడా? ఖచ్చితంగా మెచ్చుకోడా. దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలని ఖచ్చితంగా నీలో దాగి ఉన్న ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నావో ఆ దుర్గుణాలను నువ్వు శుద్ధి చేసుకోవాలి, కడిగేసుకోవాలి. బయటికి నువ్వు తొలగించేయాలంటే బయటికి వాటిని తరిమివేయాలి. లోపల ఉండకూడదు. అవి ఉన్నాయో నీ జీవితాన్ని పతనం చేస్తాయి. అపార్థాలు పుట్టిస్తాయి, భార్య భర్తల మధ్య గొడవలు పుట్టిస్తూ ఉంటాయి, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాయి. ఏవి? నేత్రాశ, శరీరాశ, జీవపఠమము. వీటిని జయించాలి. వీటిని జయించేవాడు బలవంతుడు. వీటిని జయించేవాడు బలవంతుడు. ఎవరు బలవంతులు? తన ప్రజ్ఞ చేత, తన టాలెంట్ చేత, తనకున్న జ్ఞానం చేత, మృదు మధురమైన మాటల చేత ఒక మనిషిని లోపరుచుకున్నవాడు బలవంతుడు కాదు. వాటిని కంట్రోల్ చేసుకున్నవాడు, వాటిని అదుపులో ఉంచుకున్నవాడు బలవంతుడు, జ్ఞానవంతుడు. అలా కాకుండా వాటిని మనస్సులో దాచిపెట్టుకుంటే, ఎవరికి తెలియదులే అనుకుంటే ఎంతకాలం దాచిపెడతావు? ఎంతకాలం నటిస్తావు? నీ ఆంతర్యమును ఎరిగినవాడు ఆయన, నీ ఆంతర్యమును పరిశీలించువాడు ఆయన. అసలు ఎవరో నాకు తెలియదు పో అని అనిపించుకోక ముందే నీ ఆంతర్యమును శుద్ధి చేసుకుంటే నువ్వు ధనుడు అవుతావు, ధనురాలు అవుతావు. హలో చెప్పండి. దేవుని బిడ్డల వాక్యము సెలవేస్తుంది. నీ ఆంతర్యములో ఏముంది? ఈరోజు సామెతల గ్రంథంలో తీయదు, అక్కడ ఒక మాట ఏముంటుంది? 26వ అధ్యాయం. నా కుమారుడా నీ హృదయమును నాకేమో, నా కుమారుడా నీ హృదయమును నాకేమో అంటాడు. ఈరోజు నీ హృదయమును సంపూర్ణంగా ఆయనకు నువ్వు సమర్పించుకుంటున్నావా? సమర్పించుకున్న అనుభవం నీకుందా? అర్థమవుతుంది నువ్వు చెప్పండి. హల్లెలూయా. నా కుమారుడా నీ హృదయమును నాకేమో, నాకు ఇస్తావా? అయ్యో ప్రభు అప్పుడే ఇస్తే ఎట్లాగయ్యా? ఇంకా చాలా చేయాల్సిన పనులు లోకంలో. 20లో చేయాల్సిన 60లో ఏం చేస్తాం మేము? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? నువ్వు ఎంత ప్రేమ కలడో మాకు తెలిసిన ఆయన. చివరి మూమెంట్లో ప్రార్థన చేసిన వ్యక్తిని కూడా నేడేడుగునతో పరదేశంలో ఉంటామన్నావు అయ్యా, కొంచెం నాకు కూడా అటువంటి అవకాశం అయ్యా అనేటువంటి దుర్బుద్ధితో కూడిన ఆలోచనలు గలవారు లేరా? ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనిషి నటన కొంతకాలమే, మనిషి ఆట పాట కొంతకాలమే. ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఏం పడుతుంది? బ్రేక్ పడుతుంది. దేవుడు పట్టుకొనక ముందే నువ్వు సరెండర్ చేసుకుంటే మంచిది. కీర్తన గ్రంథంలో ఒక మాట ఏమవుతుంది తెలుసా? బండ వచ్చి నీ మీద పడకముందే నీవే వెళ్ళి బండని కూడా అంటాడు. అర్థమైనా చెప్పండి. హల్లెలూయా. బండ వచ్చి నీ మీద పడకముందే, నువ్వు నలిగిపోకముందే నీవే వెళ్ళి బండ మీద పడ. ఇప్పుడు పిల్లల్లో బట్టలు ఉగుతారు. బట్ట ఈ గుడ్డ బండ మీద ఉంటుందా, బండ కింద ఉంటుందా? గుడ్డ
అదే బండ వచ్చి ఈ గుడ్డ మీద పడితే ఏమవుతుంది? పనిచేయదే కదా. క్రీస్తు అనే బండ మీద నువ్వు వెళ్ళు పడు. ఆ బండ వచ్చి నీ మీద పడకముంది. హలో చెప్పండి. ఆ బండ వచ్చి నీ మీద పడకముందే నీవే వెళ్ళి సరెండర్ అవు. నువ్వు తల్లిని వద్దకు తప్పించబడతావు, కనికరించబడతావు. వాక్యం ఏమిటి తెలుసా? నువ్వు ఎవరైతే అతిక్రమము దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకొనును. ఆంతర్యములు ఎరిగిన వాడు దేవా నీవు ఉన్నావని ఎవరైతే భయం కలిగి ప్రవర్తిస్తారో, ఒప్పుకొని విడిచిపెడతారో వారు కనికరించబడతారు. అలా కాకుండా లోపల దాచిపెట్టుకుంటే ఆయనకి ఏమీ నష్టం లేదు. అది నిన్ను దహించి వేస్తుంది. నువ్వు దేని మీద ఆధారపడ్డావో, దేని దాచిపెట్టుకొని లోకంలో జీవిస్తున్నావో అదే కబలించకముందే, అది నేను దహించకముందే, నీ జీవితం పూర్తిగా గోగుడి వారితో పెగిలించకముందే ఖచ్చితంగా దేవుడి వాక్యం చదివిస్తామని ముందే ఆయన సరే నీ ఆంతర్యమును శుద్ధి చేసుకో. నీ ఆంతర్యమును శుద్ధి చేసుకో. ఆంతర్యమును ఎరిగిన వాడు ఆయన. అంతరంగమును పరిశీలించువాడు, హృదయమును పరిశోధించువాడు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో దేవుని బిడ్డల మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువు వారు హృదయం గురించి మాట్లాడుతూ హృదయంలో ఏది ఉందో ఇక్కడ తేటతెల్లంగా చెప్తూ ఉన్నాడు. 18 నుంచి చూద్దాం. 15వ అధ్యాయం 18 నుంచి. నోటి నుండి వచ్చి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచు దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి కదా వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. ఏమంట? హృదయంలో ఏముంది? ఆంతర్యమును ఆయన పరిశీలించినప్పుడు ఆయనకు కనబడింది ఏం తెలుసా? ఏం కనబడ్డాయి? దురాలోచన కనబడ్డాయి, నరహత్యలు కనిపిస్తూ ఉన్నాయి, వ్యభిచారములు కనిపిస్తూ ఉన్నాయి, వేశ్యాగమనములు కనిపిస్తూ ఉన్నాయి, దొంగతనములు కనిపిస్తూ ఉన్నాయి, అబద్ధ సాక్ష్యం, దేవదూషణలో ఆయన ఆంతర్యమును, ప్రతి మనిషిని ఆంతర్యమును పరిశోధించేవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు. ఆ ఆంతర్యములో ఆయనకి ఏం కనిపిస్తూ ఉందంట? ఏం కనిపిస్తుంది? ఏమి కనిపించకూడదు అవే కనిపిస్తూ ఉన్నాయి. హృదయములు ఏది ఉండకూడదో అదే ఉంటూ ఉంది. ఆయన ఏది ఉండకూడదని కోరుకున్నాడో మనిషి దానినే పోగేసుకుంటూ ఉన్నాడు. అర్థమవుతున్నా? పాపం చేయటకు కూడా కొంతమంది టార్గెట్లు ఉన్నాయి. మీకు తెలుసా? పాపం చేయటకు కొంతమంది టార్గెట్లు ఉన్నాయి. మన ఈ మధ్యన అన్ని న్యూస్ చదవచ్చు, పేపర్లు కూడా వచ్చు, అన్ని న్యూస్ టార్గెట్లు. పాపం చేయడం టార్గెట్ ఏంటి? అతని టార్గెట్ ఏంటి? నేను నా జీవితంలో కనీసం 100 మంది అమ్మాయిలను కలవాలి. ఎంత భయంకరం చూడండి టార్గెట్. 100 మంది అమ్మాయిలు మాయమాట చెప్పి, ఈ రోజు ఈ అమ్మాయికి మాయమాట చెప్పి ఆ అమ్మాయిని లోపరుచుకోవడం, ఇంకొక రోజు ఇంకొక అమ్మాయికి మాయమాట చెప్పి ఆ అమ్మాయిని లోపరుచుకోవడం. కారణం ఏంటి? వాడికి ఎయిడ్స్ ఉంది. నేను 100 మందిని లోపరుచుకోవాలి, నా టార్గెట్ అని పోలీసులు చెప్పాడు. వాడు పోలీసులు ఆశ్చర్యపోయారు, ఇట్లాంటివి కూడా అంటే లోకం టార్గెట్. జీవితంలో ఏదో సాధించాలి, నేను గొప్పవాడిన వాళ్ళు అధికారులు టార్గెట్, పాపం చేయడం టార్గెట్. ఇక్కడ అమ్మాయిలకి ఇతని హృదయంలో ఇతని ఆంతర్యంలో ఏముందో తెలియలా. తర్వాత తెలిసేదానికి నెక్కి దొరుకుతున్న ఉపయోగం ఏముంది? లేదు, ఉపయోగం లేదు. జీవితకాలం వారు బాధపడుతూ పశ్చాత్తాపడుతూ ఉండాలి. టార్గెట్ ఒక మంచి పని చేయడం కోసం టార్గెట్ ఉండాలి. కానీ ఈ అబ్బాయి ఒక చెడు పని చేయడానికి, పాపం చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకుని నేను ఇంతమందిని లోపరుచుకోవాలి. ఎంత భయంకరమైన స్థితి చూడండి. రోజు మనిషిని హృదయం ఎంత భయంకరంగా ఉందో, మనిషిని హృదయంలో ఎంత భయంకరమైన ముళ్ళ కంపలు అనేది చూడండి. టార్గెట్ అయితే ఎదుటి మనిషి జీవితంతో ఆడుకోవటం, ఎదుటి మనిషి జీవితం పాడు చేయటం, నవ్వులు పాడు చేయటం. ఆంతర్యమును ఆయన చూడగా ఏం కనిపిస్తూ ఉన్నాయి? దురాలోచనలు. ఒక మనిషిని చూస్తే చాలు దురాలోచన. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దురాలోచన పడతాం. ఒక ధనవంతుడు వెళ్తా ఉంటే వీడికి, ఒక అందమైన అమ్మాయి
అభ్యర్థిని సూపర్గా ఉండరు, ఒక అందమైన అభ్యర్థిని ఈ అభ్యర్థి బాబు అన్ని బాగున్నాయి. ఎన్ని రకాల దురాలోచనలో ఎంత భయంకరమైన నీచమైన స్థితి కలిగి ఉంది ప్రపంచం చూస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు దేవుడు ఆంతర్యమును పరిశీలిస్తూ ఉన్నప్పుడు, ఆంతర్యమును చూస్తూ ఉన్నప్పుడు దురాలోచనలు కనిపిస్తూ ఉన్నాయి, నరహత్యలు కనిపిస్తూ ఉన్నాయి, వ్యభిచారములు కనిపిస్తూ ఉన్నాయి, వేశ్యాగమనము, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. ఈరోజు నీ హృదయంలో ఏమో చూసుకో. ఈరోజు నీ హృదయంలో ఏముందో నువ్వు పరిశీలన చేయి. నీది కాదు. నీది కాని దానికోసం ఎప్పుడు ఆశపడద్దు. జాగ్రత్త. అది కూడా నేను పట్టేస్తుంది, అది కూడా నేను తప్పుగా పట్టేస్తుంది. నీది కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగానేమో చాలా దూరంగా ఉండడం మంచిది. అది ఏదైనా సరి కావచ్చు. చాలా జాగ్రత్త. వాక్యం సెలవిస్తున్న పాపం వల్ల మనిషికి ఏమొస్తుందట? అవమానం వచ్చును. అవమానం వెంబడి అవసరం నింద వచ్చును. స్వయంకృతాపరాధం. నువ్వేమి చేయని దానికి నింద వస్తే నువ్వు ధనుడివే. నువ్వేం చేయకుండా నింద వచ్చింది, నువ్వేమి చేయకుండా అవమానం వచ్చింది, నువ్వు ధనుడవు. దేవుని లెక్క నువ్వు గొప్పవాడు. చేసిన తర్వాత అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు నేను చేయలేదు అని దబాయించినా సరే, లోకం నమ్మినా సరే, లోకం ఒప్పుకున్న ఈ అమ్మాయి చేయడు అని నమ్మినా ఒప్పుకున్నా ఆయన అంటాడు, నేనున్నాను కదా, నేను చూశాను. దేవుని లెక్కలో తప్పించుకోగలవా? ఆయన కంటికి మరుగైనది ఏదియో లేదో. ఆయన కంటికి మరుగైనది ఏదియో లేదో. లాలన మాటలు అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుని బిడ్డలారా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలకు ఏది ఉండాలి, ఏది ఉండకూడదు. 5వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఎంత స్ట్రిక్ట్ అంతే. దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా ఉండవలసిన వారు ఉండాలి అనుకోరు. అసలు వాటి పేరు కూడా ఎత్తొద్దు అంటాడు. అసలు వాటి పేరు ఎత్తి మీ నోరు ఎందుకు కప్పు చేసుకోవాలని అపొస్తలుడైన పౌలు ఇక్కడ. జాగ్రత్తమే కానీ, మరలా మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మరియు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును కానీ, బూతులైనను పోకిరి మాటలైనను. ఏంటడా సరసక్తులంటే? ఇంట్లో భార్యతో మాట్లాడు, భర్తతో మాట్లాడు, కానీ ఎవరో బయట వ్యక్తులతో కూడా కొంతమంది అదేమంటే నవ్వుతూ అన్నాలే, నవ్వుతూ చూసినాలే. సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఎంత ఖచ్చితంగా ఉండదు అర్థం చేసుకో. ఎంత ఖచ్చితంగా ఉండదు అర్థం. పరిశుద్ధులకు ఇవి తగినవి కావు. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మరియు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును కానీ, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలో ఆయన చెప్తున్నాడు. సంఘము, దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా జీవించాలి అనుకునేవారు ఎంత స్ట్రిక్ట్ గా తమ చుట్టూ కట్టడి చేసుకోవాలో, ఎంత స్ట్రిక్ట్ గా తమ చుట్టూ సరిహద్దు వేసుకోవాలో, ఎంత చూడండి మనం చూస్తూ ఉన్నాం. ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నావో. పరిశుద్ధులకు తగిందేంటి, పరిశుద్ధులకు తగలదేంటి? దేవుని వాక్యం చదివిస్తున్నప్పుడు దేవుడు ఆంతర్యమును ఎరిగిన వాడు ఆయన. ఎవరు చూడట్లేదు అనేసి బూతులు లేక పోకిరి మాటలు, సరస్వతులు ఎవరు చూడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? సరస్వతులు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? అది నీకు తగిందేనా? కాదు. దేవుని బిడ్డలకు పరిశుద్ధంగా జీవించాలి అనుకున్న వారికి అది ఎంత మాత్రమే తగింది కాదు. నీ నోట ఇప్పుడు కూడా పరిశుద్ధమైన మాటలు రావాలంట. హలో చెప్పండి. పరిశుద్ధులుగా ఉండాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను.
కృతజ్ఞత వచనమే. పోకరి మాటలు కూడా ఉండకూడదు. నవ్వుకుంటా మాట్లాడుకున్నా. నేను కొంతమంది చూస్తూ ఉంటా, కొంతమంది రోడ్డు మీద కూర్చొని ఊరుక వినాలి. కొంతమంది రోడ్డు మీద కూర్చొని ఊరుక ముచ్చట్లు ఆడుతూ ఉంటారు కబుర్లో. ఆ టైంలో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోకూడదా? నువ్వేం కబుర్లు చెప్తూ ఉన్నావు బయట? నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు బయట? తప్పు అనట్లేదు, కానీ నీకున్న సమయమును నువ్వు కోల్పోకుండా చూసుకో. సరస్వతిలో, బూతులో, పోకిరి మాటలో, లేకపోతే ఇంకొకటి కూర్చొని కాలక్షేపం చేసుకుంటూ నువ్వు టైం గడుపుతుంటే గడిచిపోయిన టైం మరలా నీ జీవితంలో అది రాదు. ఆ టైం ఏదో ఇంట్లో ఉండి కాసేపు వాక్యం చదువుకొని ఒక పాట నేర్చుకొని ప్రార్థన చేసుకో. నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదా? ఎలా ఉన్నావు నీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నావు నీకు తెలీదా? ఆయన చూస్తాడు నీ ఆంతర్యమును ఎరిగిన వాడు ఆయన. అందుకే యేసు ప్రభువు తన మొదటి ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. నువ్వు దేవుని చూడాలి. మనం పాడతాం పాట, ఆశయ, చిన్న ఆశ. ఏ ఆశ? నిన్ను చూడాలి. పాట బాగుంది కాబట్టి మనం పాడుతున్నాం. నిజంగా ఎంతమందికి ఆశ? యెహోవా నీ దేవా నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఎంతమంది గడుపుతున్నారు? ఎంతమంది గడపడం కోసం ఆశపడుతున్నారు? నిజం చెప్పండి, మనందరం ఇక్కడే ఉన్నాం, నా మనసు ఇక్కడే ఉంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. పిల్లలకు ఉండదు, వాళ్ళకేం తెలియదు కాబట్టి. కొంతమంది మనసు కోపంలో ఉండొచ్చు, కొంతమంది మనసు ఇంకొక దగ్గర ఉండొచ్చు. నీ ఆంతర్యమును ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇద్దరు అవనస్తులు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు. ఆదివారం వచ్చినాక దేవాలయానికి వెళ్దామని ఒకడున్నాడు. ఎట్లాగో నదికి వెళ్ళగానే చేపలు దొరకట్లేదు, చేపలు నదిలో లేవు, ఎందుకులే ఈరోజు నేను మందిరానికి పోతాలే అని మందిరానికి వస్తే, ఏమో ఇవ్వాలన్నా ఈదలు దొరికిద్దామో, ఈరోజు ఈదలు దొరికిద్దని ఒకడు నదికి వెళ్ళాడంట. వాడు వెళ్ళిన దగ్గర నుంచి వలేస్తూ ఉన్నాడు, లాగుతున్నాడు, ఒక్క చేప కూడా దొరకట్లా. లోపల మందిరానికి వచ్చాడు లోపలికి మందిరానికి. చూడండి, ఆంతర్యములు ఎరిగిన వాడు వినాలి. లోపలికి వచ్చి కూర్చున్నాడు. లోపలికి వచ్చి కూర్చున్నాడు ఏం చేయాలి? పాటలు పాడుతుంటే పాటలు ఏకీభవించాలి, వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం వినబడుతూ ఉంటే వింటూ ఉండాలి. చప్పట్లు ఏదో ఒకటి సంథింగ్ ఇక్కడ కూర్చొని నీ మనసు, నీ దేహమును, నీ ప్రాణమును సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవాలి. ఇక్కడ కూర్చుని వాడు ఎవరికి తెలుసా? ఏమంటాడు? అసలు వాడు నదికి ఎన్ని చేపలు పడుతున్నాయో, ఎన్ని చేపలు దొరుకుతున్నాయో, నదికి వెళ్ళాడు ఎన్ని చేపలు దొరుకుతున్నాయో అని వీడుకుంటా ఉంటే, అక్కడున్నవాడు చేపలు దొరక్క వాడు ఏమనుకుంటాడంటే, ఈరోజు మందిరానికి వెళ్ళినా బాగుంటుంది, ఒక్క చేప కూడా దొరకట్లా అని వాడు అనుకుంటాడు. వీడు ఏమనుకుంటున్నాడు? అసలు వెళ్ళాడు ఎన్ని చేపలు పడ్డాయో, ఎన్ని చేపలు దొరుకుతున్నాయో. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ మనస్సులు దేవునికి సంపూర్ణంగా సరంటించి, మనిషి ఒక చోట మనసు ఒక చోట అని కొన్ని మాటలు ఊరినే పడతాయా? కొంతమంది స్వభావం ఆంతర్యమును ఎరిగిన వాడు ఆయన. ఇస్కరియోతు యూదా ఎప్పుడు ప్రక్కనే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ప్రక్కన యేసు ప్రభుతో కలిసి భోజనం చేసేవాడు, యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేసేవాడు. కానీ ఇస్కరియోతు యూదా హృదయం అంతా కూడా ఏముంది? యేసు లేడు. ఏముంది? ధనాపేక్ష ఉంది. యేసు ప్రభుతో కలిసి వెళితే అసలు కడుపు నిండా ఆహారం దొరికింది, చేతిన డబ్బులు ఉంటాయి. ఈ విధమైన ఆలోచనతో యూదా హృదయము నింపబడి ఉంది. కానీ చూసే వాళ్ళకి ఈయన కూడా యేసు ప్రభు వారి శిష్యులలో ఒక శిష్యుడు అనుకుంటారు. కానీ ఆయన ఏమంటాడు? నా వాక్యమందు నిలిచిన వారైతేనే నాకు నిజంగా శిష్యులుగా ఉంటారు. యూదా యేసు ప్రభుతో కలిసి ఉన్నాడు, యేసు ప్రభుతో కలిసి నడిచాడు, భోజనం చేశాడు, యేసు ప్రభుతో కలిసి నిద్రపోయాడు. కానీ ఆయన శిష్యుడిగా ఎంచబడ్డా. అతని హృదయంలో ఉన్న ఆలోచనలు వేరు, అతని హృదయంలో దురాలోచన వేరు, కుట్ర వేరు. ఆయన తెలుసు ఆంతర్యం అని అంటాడు.
మీలో ఒకడు ఉన్నాడు, నన్ను పట్టించేవాడు అంటాడు. నన్ను పట్టించేవాడు మీలో ఒకడు ఉన్నాడండి. అందరూ వచ్చి ప్రభా నేనా 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 ఈయన కూడా వచ్చి నేనా ప్రభా అమాయకంగా ఉన్నాడు. కొంతమంది చేసే పనులు చేస్తూ ఎలా తెలుసా, అమాయకంగా ఉంటారు, అమాయకంగా నటిస్తూ ఉంటారు, చేసే పనులు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ అన్నీ, కానీ బయటికి మాత్రం అమాయకంగా. అట్లాగే ఇసుకరీతిగా వచ్చి ప్రభా నేనా అమాయకంగా అంటే నీవన్నంటే అంటాడంటే ఏమన్నాడు, నీవన్నంటే. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాల, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాల. నీవన్నట్టే అనే మాట అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాల. కానీ ఆంతర్యమును ఎరిగిన వాడు అంటాడు, యూదా నీవన్నట్టే, నన్ను పట్టించేవాది మీలో ఒకడు ఉన్నాడంటే అందరూ నేనా ప్రభా నేనా ప్రభా. యూదా కూడా వచ్చి నేనా ప్రభా అడు. యూదా అనుకున్నాడు ప్రభువుకు తెలియదు అనుకున్నాడు, ప్రభువుకు తెలియదు అనుకున్నాడు, నేనా ప్రభా. యూదా నువ్వు చేయవలసింది త్వరగా చేయి. చివరికి యూదా జీవితం అయిపోయింది, శపించబడి తన్ను తాను చంపుకునే స్థితికి దిగజారిపోయాడు, తన్ను తాను చంపుకునే స్థాయికి పడిపోయాడు. ఆయనతో ఉంటూ హృదయంలో ఉన్న చెడు తలంపులను తొలగించుకోలేని బలహీనుడిగా ఉన్నాడు. హృదయంలో దాగి ఉన్న బలహీనతను జయించలేని వాడు ఉన్నాడు. కాబట్టి చివరికి తనను తాను చంపుకునే స్థితికి పడిపోయాడు. అర్థమైన వాళ్ళు చెప్తుంది హల్లెలూయా. ఆయనతోనే మేము ఉన్నాం అనుకుంటారు చాలా, ఆయనతోనే ఉన్నాం, కానీ మనస్సు మాత్రం ఆయనతో కలిసిపోవాలి. నీ మనసు ఆయనతో కలవాలి, ఆయన నీతో కలవాలి. స్పందన ప్రతిస్పందన. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నేను నాతో అతడును కలిసి భోజనము చేయను. కలవాలి, స్పందన ప్రతిస్పందన. నువ్వు ఒక అడుగు వేయి, రెండో అడుగు మీతో ఆయన వస్తాడు, మీతో వేస్తాడు. నీ హృదయము సంపూర్ణంగా శుద్ధి చేయబడాలి. హల్లెలూయా చెప్పండి. నీ ఆంతర్యము ఎరిగినవాడు, నీ ఆంతర్యం ఎరిగినవాడు, నీ ఆంతర్యం చూస్తూ ఉన్నవాడు, పరిశోధించేవాడు. ఆయన కంటికి మరుగేది ఏది లేదు. మనమందరము ఆయన సింహాసనం మీద లెక్క చెప్పుకునే గడియ ఒక దినము రాబోతా ఉంది అనే భయంతో మన హృదయాలు ఉండనుగాక. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నీ హృదయంలో ఎటువంటి దురాలోచన లేకుండా ఉంటే మంచిది, ఎటువంటి చెడు తలంపులు లేకుండా ఉంటే మంచిది. నీ హృదయంలో శుద్ధి ఉంటే నువ్వు ధన్యురాలు అవుతావు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచి. నీ హృదయం శుద్ధి చేసుకోగలవారు. ఒక వ్యక్తి దావీదు అనుకున్నాడు, ఊహించుకున్నాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాను అన్నారు. హల్లెలూయా. నిజంగా చెప్పండి, మనసులో ఒకటి పెట్టుకొని తప్పిదారు. నీ ఆంతర్యమును దేవుని వాక్యం చేత నువ్వు నింపుకుంటూ ఉంటే నువ్వు ధన్యులు అవుతావు. ఆ వాక్యమే నీ చుట్టూ కంచె వలె ఉంటుంది, ఆ వాక్యమే నీ కుటుంబం చుట్టూ కంచె వలె ఉంటుంది, ప్రాకారముగా ఉంటుంది. దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు. నీ హృదయం అంతా సంతోషం ఉంటుంది. పాపం ఉన్న చోట సంతోషం ఉండదు, దేవుడు ఉన్న చోట సంతోషం ఉంటుంది. దావీదు ఒకనొక సందర్భంలో ఒక పాపం చేశాడు, ఒక తప్పు చేశాడు, అయిపోయింది, ఎవరు తెలియదులే, మాసిపోయిందిలే, గతించిపోయింది అనుకున్నాడు. సంవత్సరం తర్వాత పెట్టుకుంటాడు, బిడ్డ కూడా చనిపోతాడు. దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్తను పంపించిన తర్వాత దావీదుతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఒక కథ అక్కడ చెప్పిన తర్వాత దావీదు ఎవరో అనుకొని ఏమనంటే నిశ్చయముగా ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అంటాడు. నిశ్చయముగా ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అంటే వెంటనే ప్రవక్తనుడు ఆ మనుషుడు నీవే. ఏమన్నాడు? ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు కలుగున్న అధికారం అడ్డం పెట్టుకొని ప్రవక్తను చాటుగా తీసుకుని చంపేయచ్చు, ఉరికమ్మ ఎక్కించు, చెరసాల వేయు, నువ్వు నా మీద అభండాలు వస్తావా, నువ్వు నా మీద నిందలేస్తావా, అసలు నువ్వు ఎంత నువ్వడి అని దావీదు ప్రవక్త మీద రివర్స్ అవ్వచ్చు. దావీదు రియలైజ్ అయ్యో, నేను ఎవరి కంట పడకూడదనుకున్నానో, ఎవరికంటే కనపడనుకున్నానో ఆ దేవుడే నన్ను చూశాడు అనే విషయం మర్చిపోయానని 51వ కీర్తనలో తన హృదయంలో దాచిపెట్టుకున్న రహస్య పాపమును ఏ విధంగా దేవుడు బయట పెట్టాడో ఆ విధంగా దావీదు కూడా ఎంత భయంకరంగా ఒప్పుకున్నాడు.
చెప్తున్నాడు. చూడండి 51 కీర్తన ముగించుకున్నాం. ఈరోజు అటువంటి పశ్చాత్తాపం ఎంతమందిలో ఉంది? ఆంతర్యం ఎరిగిన వాడు ఆయన, అంతరంగం పరిశీలించేవాడు ఆయన. అయ్యో నా దేవుడు చూశాడు అనే విషయం మర్చిపోయానే, అయ్యో నా దేవుడు లెక్క అడుగుతాడనే విషయం మర్చిపోయానే అని దావీదు వెంటనే రియలైజ్ అయిపోయి ఏమంటున్నాడు? 5వ విషయం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానం తెలియచేయదు అని చెప్పి, అయ్యా నన్ను కడుగము, నేను పవిత్రుడున్నట్లు ఈ సోపుతో నా పాప పరిహరింపము, ఈమె కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగము. 10వ వర్షం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచ్చు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించయ్యా. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎత్తు నుంచి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నా ఎత్తు నుంచి తీసివేయకము. సమ్మతి గల మనసు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము. అంతవరకు లోపల దాచిపెట్టుకున్నావు. నా ఆంతర్యము ఎవరు తెలియదు అనుకున్నాడు, నా అంతరంగంలో ఏముందో ఎవరు చూడలేదు అనుకున్నాడు. మర్చిపోయి కాలం గడిచిపోయి, కాలం మార్చిపోయి, ఈ కాలగర్భం కలిసిపోయి అనుకుంటూ ఉన్న టైంలో దేవుడు దాన్ని ఓపెన్ చేశాడు. తన ప్రవక్తను నియమించాడు. నువ్వు తప్పు చేశావు అన్నప్పుడు వెంటనే దావీదు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. వెంటనే దావీదు ఒప్పుకున్నాడు. నిజమైన నేను తప్పులు చేశాను, నన్ను కడుగము, నన్ను బాగుగా కడుగుమయ్యా, నా పాపములన్నింటినీ పరిహరించుము, నాకు రక్షణ ఆనందలకు మరలా పుట్టించు, స్థిరమైన మనసు నూతనంగా నాలో పుట్టించయ్యా అని దావీదు పశ్చాత్తాపడి దేవుడికి వేడుకున్నాడు. హల్లెలూయా. ఆంతర్యమును చూసిన దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఆ భయం దావీదులో ఉంది. కొంతకాలం దాచిపెట్టాడు, ఎవరు తెలియదు అనుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే బయట పెట్టాడో ఒప్పుకొని చేశాడు, విడిచిపెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ఒప్పుకొని విడిచిపెట్టాడు. దేవుడు బయటకు తీసుకుని రాకముందే నీ ఆంతర్యమును శుద్ధి చేస్తావు. ఏదైనా సరే నీ హృదయంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే, దాచిపెట్టుకుంటే వెంటనే రియలైజ్ అయ్యి నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టు. దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, ఆ విధంగా నీలో పశ్చాత్తాపం దేవుడు చూస్తే నువ్వు కనికరించబడతావు, కనికరించబడుతువుగాక. ఆంతర్యం ఎరిగినవాడు ఆయన, నీ ఆంతర్యము చూస్తూ ఉన్నవాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టబడతా, లేకపోతే పట్టుబడే టైం ఒకటి వస్తుంది. జీవముగల దేవుని చేతిలో పడుతా జాగ్రత్త. ఎదురుతారా? ఆంతర్యము చూసేవాడు ఉన్నాడని విషయం మర్చిపోవద్దు. నీ అంతరంగమును పరిశీలించేవాడు ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. నీ హృదయమును పరిశీలించేవాడు ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఎంత మన జీవితం, ఎంత మన బ్రతికెంత, 3 నెలల ముచ్చటేముంది. భయము విడిచి పాపం చేసేవారు ఖచ్చితంగా దేవుని చేతిలో ఒకరోజు పడతారు. భయం, అది ఆలోచన, దురాలోచన, క్రియల, ఏదైనా సరే కావచ్చు, పట్టుబడకమంది. దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడి కనికరం పొందుకున్నాడు. అట్టి కృప దేవుడు మనందరం దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆంతర్యమును ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు, అందరిని చూస్తూ ఉన్నవాడు. నీకు ఆ భయం ఉందా? ఈరోజు నీ హృదయంలో నిజంగా పరిపూర్ణంగా దేవునికి చోటు ఉందా? నిజంగా పరిపూర్ణంగా దేవునికి చోటు ఉందా? ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారు.